హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం బేసికల్గా యూట్యూబ్లో చాలామంది సక్సెస్ అవ్వాలనుకుని చాలా వీడియోస్ చేస్తూ ఉంటారు. చాలా రకాలుగా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ చాలా రకాలుగా కంటెంట్స్ వాళ్ళ కేటగిరీకి సంబంధించింది ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్లో కొంతమంది ఎంటర్టైన్మెంట్ అయితే, ఇంకొంతమంది ఎడ్యుకేషన్ పరంగా, ఇంకొంతమంది ఏదైనా కామెడీ లేదనుకుంటే ఇంకేదైనా షార్ట్స్ కానీ, రీల్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ వేలో కానీ, అదేవిధంగా కుకింగ్ కానీ, టెక్నాలజీ పరంగా కానీ, ఇవన్నీ కూడా చాలా వేరియస్ ఆస్పెక్ట్స్లో మనకి వీడియోస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి కదా. సో అదే ఆస్పెక్ట్లో ఏ ఆస్పెక్ట్లో తీసుకున్నా, ఏ కేటగిరీలో తీసుకున్నా, వాళ్ళు ఉంచుకున్న ఏదైతే నిచిలో ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించిన వీడియోస్ చేస్తున్నారో అందులో వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు అంటే బిగినింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నారు కాబట్టి చాలామందికి కోరుకుంటుంది యూట్యూబ్లో మనం కూడా సక్సెస్ అవ్వాలి, వీడియోస్ పెట్టిన వెంటనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలి, దాంతోపాటు మనం పాపులర్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి, దాంతోపాటు రెవెన్యూ కూడా మనం జనరేట్ చేయాలని చెప్పేసి చాలామందికి చాలా ఆశలు అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, వాటికి సంబంధించిన ఏవైనా కొన్ని నా తరపున కొన్ని అంటే యూట్యూబ్లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ మీరు చూడొచ్చు. దాంతోపాటు ఏంటంటే నేనైతే ఒక 5 పాయింట్స్లో అసలు మనం యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, అదేవిధంగా ఇప్పుడు నేనైనా సరే కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా వీడియోస్ చేస్తే కనుక డెఫినెట్గా నేనే కాదు ఇంకెవరైనా సరే ఇలా చేస్తే కనుక డెఫినెట్గా సక్సెస్ అవుతారు, అందులో నో డౌట్ అట్ ఆల్. యూట్యూబ్ అనేది ఒక హ్యూజ్ అండ్ గ్రేట్ ప్లాట్ఫామ్. ఇది ఏ పర్సన్ అయినా, ఏ ఇండివిజువల్ అయినా ఈజీగా వీడియోస్ చేసి వాళ్ళ కేటగిరీలో సక్సెస్ అవ్వడానికి కంటెంట్ అనేది అల్టిమేట్ అని మన అందరికీ తెలిసిందే. ఆ కంటెంట్ ఉంటే కనుక డెఫినెట్గా ఎవరు వీడియోస్ చేసినా కానీ డెఫినెట్గా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్రాస్ ఇప్పుడు తెలుగు స్టేట్సే కాదు, అక్రాస్ నేషన్తో పాటు అక్రాస్ వరల్డ్ కూడా చూసే అవకాశం అయితే ఉంటుంది. సో అన్ని రకాలుగా మనకి ఆస్పెక్ట్స్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా యూట్యూబ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ కొన్ని పాయింట్స్ చెప్పుకుంటూ మనం అయితే ఇప్పుడు చూద్దాం. సో ప్రారంభించేద్దాం, అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మనం హై క్వాలిటీని మెయింటైన్ చేయాలి, హై క్వాలిటీ వీడియోస్ని చేయాలి, అదేవిధంగా వాల్యుబుల్ కంటెంట్ని మనం ప్రజలందరికీ కూడా అందించాలి. అంటే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాల్యుబుల్ కంటెంట్ మనం అందించాలి. ఎందుకంటే మనం అందరం చూస్తున్నాం, కంటెంట్ అనేది కింగ్, కంటెంట్ అనేది ఖచ్చితంగా అల్టిమేట్. యూట్యూబ్లో వీడియోస్ చేయాలంటే కంటెంట్ అనేది ఉండాల్సిందే. సో అదేవిధంగా మనం ఏదైతే కంటెంట్ చేస్తున్నామో అది మనం అల్టిమేట్గా మనం ఏదైతే కేటగిరీలో ఉంచుకున్నామో, కేటగిరీలో చేస్తున్నామో దాన్ని పర్ఫెక్ట్గా హై క్వాలిటీలో డెలివరీ చేస్తే కనుక వాల్యుబుల్ కంటెంట్ అనేది డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఆ కేటగిరీలోనే మనం చేసే వీడియోస్లోనే ఫోకస్డ్గా, కన్సిస్టెంట్గా, ఫోకస్డ్గా, కాన్సన్ట్రేటెడ్గా చేసినట్లయితే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వడానికి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ప్రయారిటీ అనేది ఏంటంటే వీడియో క్వాలిటీలో, ఆడియో క్వాలిటీలో, అదేవిధంగా వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్. ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి మంచి అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ విషయంలో అయినా సరే, మైక్లో వచ్చే ఆడియో రూపంలో అయినా సరే, వీడియో రూపంలో అయినా సరే, క్వాలిటీ ప్రతిదీ కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తే కనుక డెఫినెట్గా హ్యూజ్గా మనకి వ్యూస్ రావడం అవకాశం ఉంటుంది, చాలామందికి నచ్చుతుంది. చాలామంది మన వీడియోస్ని షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, ఇన్ఫ్యాక్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతారు. డెఫినెట్గా ఫాలోవర్స్ని కానీ ఫ్యాన్స్ని కానీ మనం సొంతం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటో మీకు అర్థమైంది కదా, క్రియేటింగ్ హై క్వాలిటీ, అదేవిధంగా వాల్యుబుల్ కంటెంట్ అందించినప్పుడు. సో ఇందులో పాయింట్స్ వచ్చేసరికి మనం ఫోకస్ చేయాలి, కాన్సన్ట్రేటెడ్గా వర్క్ చేయాలి, అదేవిధంగా వీడియో క్వాలిటీ మీద, ఆడియో క్వాలిటీ మీద, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో మనం బ్యాక్గ్రౌండ్ కానీ లేదనుకుంటే మిగతా ఆస్పెక్ట్స్లో ఏదైనా మంచి ఒక ఎడ్యుకేషన్ వీడియోకి సంబంధించిందైనా కానీ, టెక్నాలజీ సంబంధించిన విషయమైనా కానీ, వ్లాగ్స్ విషయంలో కానీ మంచి బ్యాక్గ్రౌండ్స్ చూపించాలి, మంచి ఫుటేజెస్ చూపించినట్లయితే, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఇంకేమైనా చూపించినట్లయితే, మంచి కంటెంట్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి బీ కన్సిస్టెంట్ అండ్ పేషెన్స్ అనేది చాలా అవసరం. చాలామంది ఇప్పుడు ఎవరైతే యూత్లో కానీ లేదనుకుంటే ఒక సర్టెన్ ఏజ్ వాళ్ళు కానీ వీడియోస్ చేయాలి యూట్యూబ్లో అనుకునే వాళ్ళకి కన్సిస్టెన్సీ ఉండాలి, అదేవిధంగా
పేషెన్స్ అనేది ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే మనకు తెలిసిందే, ప్రతిరోజు కూడా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయాలి. ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేసినట్లయితే ఎవరో ఒకళ్ళు చూస్తారు, ఎవరో ఒకళ్ళు మనల్ని గుర్తిస్తారు, ఎవరో ఒకళ్ళు చూస్తారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే చాలామందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. ఎస్, ఈ పర్సన్ అనే వ్యక్తి వీడియోస్ రెగ్యులర్గా పెడుతున్నాడు, సో డెఫినెట్గా వాల్యుబుల్ కంటెంట్ ఇస్తున్నాడు అని మనకి మంచి ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుంది. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే పేషెన్స్. మనం రోజు ఒక వీడియో పెడుతున్నాం, ఎక్కువ వ్యూస్ రావట్లేదు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావట్లేదు అని బాధపడద్దు. పేషెన్స్ అనేది ఉంటే కనుక డెఫినెట్గా ఎవరైనా సరే సక్సెస్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. మన టైం వచ్చేదాకా యూట్యూబ్లో మనం పేషెన్స్తో కన్సిస్టెన్సీతో వీడియోస్ చేస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వడానికి అయితే యూట్యూబ్లో సువర్ణ అవకాశం అయితే ఉంది. ఇది నెంబర్ 2 కదా. ఇంకా నెంబర్ 3 గురించి చూసుకున్నట్లయితే మూడో పాయింట్ వచ్చేసరికి ఆప్టిమైజ్ ఫర్ డిస్కవరీ. ఇంకా నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ చూసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మన వీడియోస్ అనేవి ఏదైనా సరే, థంబ్నెయిల్ అయినా సరే, లోపల ఉన్న కంటెంట్ ఎడిటింగ్ పరంగా అయినా సరే, వీడియో క్వాలిటీ విషయంలో అయినా, ఆడియో క్వాలిటీ విషయంలో అయినా, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ పరంగా అయినా సరే, మన వీడియో మనం చూసుకున్నట్టే అయినా మన వీడియో మనం చూసుకున్న అయినా కానీ బాగుండేటట్టు చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఆడియన్స్కి మన వీడియోస్ అయితే నచ్చుతాయి. అందులో మనం చూసుకున్నట్లయితే థంబ్నెయిల్స్ అనేవి మనం ఐ క్యాచింగ్ డిజైన్తో తయారు చేయించుకోవాలి. అదేవిధంగా కాంటెక్స్ట్ ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ డిజైన్ అనేది కొంచెం హైలైటింగ్గా చదివే విధంగా మనం పెద్దగా రాసి థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెడితే కనుక డెఫినెట్గా ఆడియన్స్ ఇదేంటో అని చూస్తారు. ఇప్పుడు యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి పెద్ద అక్షరాలతో నేను చేసి థంబ్నెయిల్ పెట్టానంటే ఎవరో ఒకళ్ళు అంటే యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలని ఇతను చెప్తున్నాడేమో అని చెప్పేసి ఆ వీడియో అక్కడ చూస్తానమాట, అది నొక్కుతారా. అదే అక్షరాలు చిన్నగా రాశాను అనుకోండి, కనపడదు కదా, ఏదో ఫ్లోలో అనుకుని చెప్పేసి తీసేస్తారు. సో అలాగా చేయకుండా, స్కిప్ చేయకుండా మన వీడియో చూసే విధంగా ఉండాలంటే థంబ్నెయిల్స్ అనేవి ఆ టెక్స్ట్ కానీ ఆ ఫోటో కానీ రెండూ కూడా హైలైటింగ్గా ఉండాలి. మంచి కలర్స్ని అదేంటిది మనం చూపించే విధంగా చేయించుకోవాలి. సో అది మనమైనా తయారు చేసుకోవచ్చు, లేదనుకుంటే బయట ఎవరైనా ఈ మధ్యన చేస్తున్నారు కాబట్టి చాలామంది వాళ్ళ చేతైనా మనం చేయించుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కీవర్డ్స్ అయితే ఉంటాయి. అందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి రిచ్ టైటిల్స్ అనేవి పెట్టాలి, అదేవిధంగా స్ట్రాంగ్ టైటిల్స్ అనేవి పెట్టాలి. బెస్ట్ డిస్క్రిప్షన్స్ కూడా మనం మెయింటైన్ చేయాలి మన డిస్క్రిప్షన్స్లో కూడా, ఎందుకంటే చాలా అవసరం. డిస్క్రిప్షన్ చూసే చాలామంది ఈజీగా ఆ వీడియోలో కంటెంట్ ఏముందో చూసి మరీ ఎంజాయ్ చేయడానికి, ఇంట్రెస్ట్ కల్పించడానికి అవకాశం అయితే ఉంటుంది. అందుకే డిస్క్రిప్షన్ అనేది యూట్యూబ్లో ఫోరెమోస్ట్, అది ఇంకా అంత మించి ఇంకేం చెప్పేది లేదు. ఇంకా కీవర్డ్స్ అనేవి ఐ క్యాచింగ్గా ఉంటే కనుక, అదేవిధంగా అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా ఉన్నట్లయితే కీవర్డ్స్ అనేవి ఏంటంటే మనకి బేసికల్గా మన వీడియోకి సంబంధించిన ఏవైతే సబ్జెక్ట్ మనం చెప్తున్నామో, ఇప్పుడు ఏదైనా ఒక వీడియో ఉందనుకోండి, యూట్యూబ్ సంబంధించిన వీడియో ఉందనుకోండి, యూట్యూబ్లో సక్సెస్ అవ్వటం ఎలాగా, యూట్యూబ్లో మనం వీడియోస్ పెడతాం ఎలాగా, వీడియోస్ తగ్గట్టుగా రీచ్ ఎలా వస్తుంది, ఆ రీచ్ వచ్చిన తర్వాత వ్యూస్ ఏవైతే మనకి పర్సంటేజ్ వస్తుంది, అదేవిధంగా CTR కానీ, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కానీ, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ ఏవైతే యూట్యూబ్లో ఉంటాయో ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా వస్తున్నాయి అనే విధంగా కూడా మనం ఈ కీవర్డ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కీవర్డ్స్ అనేవి కూడా మనకి చిన్నగా సింపుల్గా ట్యాగ్స్ కానీ, లేదంటే హ్యాష్ ట్యాగ్స్ కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్గా వీడియోకి రిలేటెడ్గా ఏమైతే మనం చెప్తున్నామో, ఏమైతే చేస్తున్నామో దానికి సంబంధించిన కీవర్డ్స్ అనేవి సింగిల్ వర్డ్స్లో మనం పెట్టినట్లయితే డెఫినెట్గా ఆ డిస్క్రిప్షన్లో కానీ, టైటిల్స్లో కానీ, లేదనుకుంటే ఇంకా ట్యాగ్స్లో కానీ, కీవర్డ్స్లో కానీ మనం మెయింటైన్ చేసుకున్నట్లయితే లైన్స్ ఏవైతే, వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకున్నట్లయితే, పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా చెప్తున్నాను, మన వీడియోస్ అనేవి సెర్చింగ్ ఫీడ్లో అయితే మన వీడియో ఫస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీనికి ఆన్లైన్లో మనకి కొన్ని రకాల వెబ్సైట్స్ ఉంటాయి, లేదనుకుంటే కొన్ని రకాల అప్లికేషన్స్ అయితే ఉంటాయి. అవి యూజ్ చేస్తే కనుక మీకు డెఫినెట్గా ఈజీగా ఇప్పుడు ChatGPT కూడా ఉంది, ఈజీగా మీ ఏ యూజ్ చేసి కూడా ఆ కీవర్డ్స్ అనేవి, టైటిల్స్ అనేవి, డిస్క్రిప్షన్ అనేది అవే ఈజీగా మీకు టు కాపీ పేస్ట్ చేసుకునే విధంగా ఇస్తుంది. మనం ఏంటంటే మనం ప్రాంప్ట్ ఇవ్వాలి, అంతేగా ఈజీగా సింపుల్గా ఇచ్చుకున్నట్లయితే మనకి కంటెంట్ అనేది దొరికేస్తుంది. 4th పాయింట్ వచ్చేసరికి ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్.
ఆడియన్స్‌తో ఇప్పుడు నేనైనా సరే వీడియోస్ చేస్తున్నాను కదా! ఇప్పుడు నా వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళతో ఎప్పుడూ కూడా ఎంగేజ్ అవుతూ ఉండాలి. అదేవిధంగా వాళ్ళ కామెంట్స్‌కి నేను రెస్పాండ్ అవుతూ ఉండాలి. అదేవిధంగా వాళ్ళతో కనెక్షన్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బయట ఫ్రెండ్స్‌తో ఎలాగా కనెక్షన్ అనేది బిల్డ్ అవుతుంది? ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటేనే కదా! ఒకళ్ళొకళ్ళు రెస్పాండ్ అవుతేనే కదా! ఒకళ్ళొకళ్ళు చిన్నగా మాట్లాడుకుంటే అది మనకి మంచి కనెక్షన్ అనేది ఏర్పడుద్ది. సో అదేవిధంగా మనం వీడియోస్ చేస్తున్నామనే కాకుండా ఆడియన్స్తో కూడా మనం ఎంగేజ్ అవ్వాలి. వాళ్ళ కామెంట్స్కి మనం రియాక్ట్ అవుతే వాళ్ళకు కూడా ఎస్ ఇతను మనకి కామెంట్కి రిప్లై ఇస్తున్నాడు, రెస్పాండ్ అవుతున్నాడు, ఇంటరాక్ట్ అవుతున్నాడు అని వాళ్ళకి మనకి మంచి కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఇంకా అదేవిధంగా సోషల్ మీడియా వేదికలో కానీ యూట్యూబ్లో కానీ మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనం ఆడియన్స్కి దగ్గరగా ఉండే విధంగా వాళ్ళతో కనెక్షన్ ఏర్పరచుకునే విధంగా మనం ఎప్పుడూ కూడా ఎంగేజ్ అయ్యే విధంగా ఆడియన్స్తో ఉండాలి. ఎప్పుడైనా సరే యూట్యూబర్ అనేవాళ్ళు కానీ ఇంకా మిగతా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా కానీ ఆడియన్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతేనే వాళ్ళ మనసులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నాను అనుకోండి, ఎడ్యుకేషన్ వీడియో చేస్తున్నాను అనుకోండి, వాళ్ళకి నెంబర్ ఆఫ్ థాట్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. అవన్నీ మనల్ని సాల్వ్ చేయమని చెప్పేసి మనల్ని కామెంట్స్ అడుగుతారు. అడిగినప్పుడు వాటిని మనం పికప్ చేసుకొని ఆ క్వశ్చన్స్ తగ్గట్టుగా మనం ఏదైనా వీడియో చేసి మనం ఇచ్చామనుకోండి, ఎస్ ఇతను మనకి వాల్యూ ఇచ్చి మన వీడియోస్ అనేవి మన పేర్లతో సహా కామెంట్తో సహా చూపించి ఆ వీడియో చేశారు అని ఆ క్రియేటర్ చేసే మంచి ఇంప్రెషన్ అనేది ఏర్పడుతుంది. ఒకళ్ళు మంచి కనెక్షన్ అనేది బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో యూట్యూబ్లో ఎవరైనా యూట్యూబర్స్ రావాలనుకుంటే, ఎవరైనా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటే, యూట్యూబ్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు ఆడియన్స్తో ఎప్పుడూ కూడా ఎంగేజ్ అవుతూ ఉండాలి. ఆడియన్స్కి తగ్గట్టుగా మనం వీడియోస్ చేయాలి. వాళ్ళు కూడా మనకి క్వశ్చన్స్ అడగమని చెప్పేసి అడిగి ఆ క్వశ్చన్స్ తగ్గట్టుగా ఆన్సర్స్ మనం వాళ్ళ కామెంట్స్ సెక్షన్లో ఏవైతే కామెంట్స్ పెట్టారో ఆ కామెంట్స్ ఫోటో పెట్టి దానికి సంబంధించిన ఆన్సర్ మనం చెప్పినట్లయితే డెఫినెట్గా ఆ రెండింటికి ఆడియన్స్ నచ్చి ఎస్ ఇతను మనకి వాల్యూ ఇస్తాను అనుకొని మంచిగా కనెక్షన్ బిల్డ్ అవుతుంది, బాండింగ్ బిల్డ్ అవుతుంది. అది అలాగా ఎప్పుడూ కూడా ఆడియన్స్తో ఎంగేజ్ అవుతూ ఉండాలి. ఇంకా 5వ పాయింట్ వచ్చేసరికి ప్రమోట్ యువర్ ఛానల్ని ఎప్పుడూ కూడా ప్రమోట్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఏ క్రియేటర్ అయినా సరే నేనైనా సరే ఇంకెవరైనా సరే కొత్తగా వచ్చేవాళ్ళైనా సరే మీ ఛానల్ మీరే ప్రమోట్ చేసుకోవాలి. ఎలా అనుకుంటే సోషల్ మీడియా ద్వారా మీరే వీడియోస్ చేస్తూ మీరే ఆడియన్స్తో ఇంటరాక్ట్ అవుతూ మంచిగా మీ ఛానల్ గురించి చెప్పి మీ ఛానల్లో ఇన్ఫర్మేషన్ ఇది, కేటగిరీ ఇది, నిచి ఇది, నేను చేసే వీడియోస్ ఇవి, అదేవిధంగా మీరు రెగ్యులర్గా మన వీడియోస్ చూడండి. ప్రతి వీడియో కూడా మీరు యూట్యూబ్లో పెడతమే కాకుండా కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టండి. అదేవిధంగా సోషల్ మీడియా అప్లికేషన్స్ ఏవైతే మీకు ఉంటాయో, ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా పోస్ట్ చేయండి. అక్కడి నుంచి కూడా మీ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి సో ఎస్ మన ఫ్రెండ్ మన క్రియేటర్ పెట్టారు కదా అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి కూడా మీ వీడియోస్ చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అలా ఎంగేజ్ అవుతా. ఒకవేళ వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నారనుకోండి, యూట్యూబ్లో లేరనుకోండి, మీ వీడియో వచ్చిందో లేదో వాళ్ళకి తెలియదు కదా. ఒకవేళ సోషల్ మీడియాలో పెట్టుకుంటే దాని ద్వారా అయినా సరే మీ వీడియో వచ్చిందని చెప్పేసి గోక్కుని యూట్యూబ్లో వచ్చి మీ వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇలా కూడా మీ ఛానల్ ప్రమోట్ చేసుకోవచ్చు సోషల్ మీడియా ద్వారా కానీ, ఇంకా మిగతా ఆస్పెక్ట్స్లో కానీ, ఇంకా వాట్సాప్ కమ్యూనిటీని కూడా బిల్డ్ చేసుకోవచ్చు మీరు. టెలిగ్రామ్ కమ్యూనిటీ కూడా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్లో మీ ఛానల్ ప్రమోట్ చేసుకోవచ్చు, మీ వీడియోస్ని కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీకు ఆడియన్స్కి మీకు మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇంకో విధంగా ఏంటంటే కొలాబరేట్ ఎలా చేయాలంటే మీరు సెలబ్రిటీస్తో కానీ, యూట్యూబర్స్తో కానీ, లేదనుకుంటే క్రియేటర్స్తో కానీ, లేదనుకుంటే బిజినెస్ పర్సన్స్తో కానీ, లేదనుకుంటే అల్టిమేట్గా కామన్ పీపుల్తో బయట వాళ్ళతో కూడా మీరు సరదాగా మీ కనెక్షన్ అనేది కొలాబరేట్ అయ్యే విధంగా చేసుకున్నట్లయితే, ఎందుకంటే నెవర్ బిఫోర్ విధంగా మీరు కామన్ పీపుల్తో కూడా కొలాబరేట్ అవ్వచ్చు. అయ్యి వాళ్ళకు కూడా మీ వీడియోస్ సంబంధించింది, మీ ఛానల్ సంబంధించింది చెప్పారనుకోండి, వాళ్ళు కూడా బయట నుంచి కూడా మీకు ఎస్ ఇతను క్రియేటర్ ఉన్నాడు, యూట్యూబ్లో చేస్తున్నాడు, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, డెఫినెట్గా మనం ఇతను ఫాలో అవ్వాలని చెప్పేసి అనుకుని కూడా మన సబ్స్క్రైబర్స్ అవుతారు, మన ఫాలోవర్స్ అవుతారు. సో అదేవిధంగా మీరు ఏ ఛానల్ అయినా సరే, ఏ కేటగిరీలో ఉన్నా సరే, మీ తగ్గట్టుగా క్రియేటర్స్తో మీరు కొలాబరేట్ అయితే కనుక డెఫినెట్గా మీ ఛానల్ కూడా ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు, మీ ఛానల్ని ఎప్పుడూ కూడా మీరు వీడియోస్ చేస్తున్నాం కదా అయిపోయింది, వీడియోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం కదా అయిపోయింది అని అనుకోవద్దు. మిగతా వాళ్ళతో కూడా కొలాబరేట్ అవ్వండి.
అది మీరు జూమ్ కాల్తో మీ అదే టైఅప్ అయ్యి లేదంటే కొలాబరేట్ అయ్యి వీడియోస్ యూట్యూబ్లో పెడతారో, లేదనుకుంటే ఒకళ్ళొకరు ఫేస్ టు ఫేస్ కలిసి ఒక పాడ్కాస్ట్ లాగా, ఒక ఇంటర్వ్యూ లాగా, లేదనుకుంటే ఒక మంచి వీడియో లాగా తయారు చేసి అలా కొలాబరేట్ అయ్యి వీడియోలు మీరు చేసి ప్రమోట్ చేసుకున్న మీ ఛానల్ని ఈజీగా మీకు వ్యూస్ వస్తాయి, అదేవిధంగా ఫ్యాన్స్ వస్తారు, మీకు అదేవిధంగా ఫాలోవర్స్ వస్తారు. మీ ఛానల్ హ్యూజ్ లెవెల్లో డెవలప్ అవ్వడానికి, ఎన్హాన్స్ అవ్వడానికి, మంచిగా పాపులర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫేమస్ అవ్వడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది. సో అది నా వర్షన్లో ఈ 5 పాయింట్స్ అయితే మీకు యూట్యూబ్లో సక్సెస్ అయ్యే విధంగా ఏం చేయాలని చెప్పేసి 5 పాయింట్స్ అయితే చెప్పాను. సో మళ్ళీ ఇంకొకసారి అయితే చెప్తున్నాను 5 పాయింట్స్ సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా. అవి ఏంటంటే, క్రియేట్ హై క్వాలిటీ వాల్యుబుల్ కంటెంట్. రెండోది, బీ కన్సిస్టెంట్ అండ్ పేషెంట్. మూడోది, ఆప్టిమైజ్ ఫర్ డిస్కవరీ, యూట్యూబ్ ఎస్ఈఓ. ఎంగేజ్ విత్ యువర్ ఆడియన్స్. ఇంకా లాస్ట్ పాయింట్, 5th పాయింట్ వచ్చేసరికి ప్రమోట్ యువర్ ఛానల్. సో ఈ 5 పాయింట్స్ కూడా మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో ఫాలో అయినట్లయితే యూట్యూబ్లో మీరు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా వీడియో చివరికి వచ్చింది. ఈ 5 పాయింట్స్ చెప్పేసాను కదా, ఇంక వీడియో చివరికి వచ్చేసినట్లే. సో మీకు చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే కన్సిస్టెంట్గా వీడియోస్ అయితే పెట్టండి. వ్యూస్ వస్తున్నాయి లేదని చూడొద్దు. మీరు కాన్సన్ట్రేటెడ్గా మీ నిచ్చిని బట్టి, నిచ్చి అంటే కేటగిరీ, మీ ఎంటర్టైన్మెంట్ కేటగిరీయా, ఎడ్యుకేషన్ కేటగిరీయా, టెక్నాలజీ కేటగిరీయా, లేదనుకుంటే ఎక్స్పెరిమెంట్స్ కేటగిరీయా, లేదనుకుంటే ఇంకేదైనా వ్లాగ్స్ కేటగిరీయా, ఈ కేటగిరీ ఏమిటో మీరు ఎంచుకొని దాని మీద ఫోకస్డ్గా మీ సీనియర్స్ కానీ, లేదనుకుంటే మీ టాప్ క్రియేటర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేసి దాని తగ్గట్టుగా మీరు కూడా కాపీ చేయకుండా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు కూడా మీ ఓన్ ఛానల్లో క్రియేట్ చేయండి. మంచిగా వీడియోస్ కానీ, లేదనుకుంటే వీడియో క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ ఇంప్రూవ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తూ ఇలాగా వెళ్తూ కనుక ఉన్నట్లయితే మీ వీడియోస్లో కూడా కొత్తగా క్రియేటివిటీ అనేది యూజ్ చేయండి. ఆ యూజ్ చేయటం వల్ల, కొత్త స్టైల్స్ యూజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఆడియన్స్ మీకు అట్రాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చేవాళ్ళు ఉంటుంది, కొత్తగా ఆడియన్స్ వస్తారు, కొత్తగా మిమ్మల్ని ఎంగేజ్ అవుతారు అనమాట. ఆడియన్స్ కూడా మీతో ఎంగేజ్ అవ్వడానికి ఇష్టపడతారు. అదేవిధంగా మీరు కూడా వాళ్ళతో ఎంగేజ్ అయితే కనుక డెఫినెట్గా మీ ఛానల్ అనేది డెవలప్ అవ్వడానికి 100% ఉంది. యూట్యూబ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే 5 పాయింట్స్తో పాటు ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయండి. ప్రతిరోజు మీరు అప్ అండ్ డౌన్స్ గురించి ఆలోచించొద్దు, వ్యూస్ గురించి ఆలోచించొద్దు. 100 వీడియోస్ చొప్పున పెట్టండి. అలాగా గ్రో అవుతూ ఉండండి. ఒక్కసారి మీరు రీచ్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు ఆడియన్స్కి ఏదో విధంగా మీరు ఎప్పుడూ కూడా బాండింగ్ అనేది, కనెక్షన్ అనేది ఉంచుకోండి. అంతే, ఇంకా అంతమించి చెప్పేది. వాళ్ళకు కూడా రిటర్న్ గిఫ్ట్స్, గివ్ అవేస్ లాంటివి కూడా ఇస్తూ ఉంటే కనుక డెఫినెట్గా మీకు మీకు మంచి బాండింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇంకేమున్నాయి, ప్రస్తుతానికి అయితే నా మైండ్లో ఇది తడుతున్నాయి. ఇంకేదన్నా థాట్స్ వస్తే కనుక డెఫినెట్గా మీకు నెక్స్ట్ వీడియోలో ఏదైనా ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా యూట్యూబ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్లోంచి మనం ఏ విధంగా వీడియోస్ ద్వారా ఫ్రెండ్స్ని కానీ, వ్యూవర్స్ని కానీ, సబ్స్క్రైబర్స్ని కానీ, అదేవిధంగా మనీని కానీ మనం ఎలా సంపాదించవచ్చు, ఇవన్నీ కూడా మీరు చూసారు కదా. సో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన ఛానల్కి అయితే ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.